నమస్తే. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్‌లో ఉన్నాము. ఈరోజు హరీష్ రావు గారు అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈ అంశాల గురించి అయితే మాట్లాడదాం. మనతోని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎలా చూస్తా ఉన్నారు ఈ ప్రెజెంటేషన్స్? చాలా దిక్కులో చూసినా కూడా ఎక్కడ చూసినా కానీ అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటారు? కేవలం ఎన్నికల సమయంలో కుంగిన పిల్లర్లను పట్టుకొని కాళేశ్వరం కుప్పకూలిందని దుష్ప్రచారం చేసినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి కాళేశ్వరం ప్రాజెక్టు తిరిగి వినియోగంలోకి వస్తే, తిరిగి కాళేశ్వరం నీళ్లు ప్రజల్లోకి వెళితే మళ్ళీ వాళ్ళు చేసినటువంటి ప్రచారం అంతా కూడా అబద్ధాలతోనే మేము ఓట్లు దండుకున్నామని చెప్పేసి ఆ ఒక అపవాది మా వాళ్ళపైన వస్తుంది. కాబట్టి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేదాన్ని విఫల ప్రాజెక్ట్గా చూపెట్టే ప్రయత్నం ఆది నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు చాలా స్పష్టంగా ఈ దుష్ప్రచారాలన్నింటినీ కూడా పటాపంచలు చేయడానికే ఈరోజు మరి సీనియర్ మంత్రివర్యులు, మరి ఇరిగేషన్ శాఖ నిర్వహించినటువంటి హరీష్ రావు గారు చాలా క్లియర్గా, కేటగిరికల్గా ప్రతి ఒక్క అంశాన్ని వివరించి మరి పత్రికా ముఖంగా, మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఈరోజు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. కాబట్టి దీంతోనేనంటే ప్రజలకి తప్పుదో పట్టిస్తూ ఉన్నారు, ప్రజలని మభ్యపెడుతున్నారు, ప్రజలని అంటే బట్టగాల్సి మీద వేసేసి వీళ్ళు అంటే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నింటినీ తిప్పికొట్టడానికి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. తప్పకుండా రాబో రోజుల్లో మనం ఏ రకంగా ఇప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంటాక్ట్గా ఉంది కాబట్టే ఈరోజు మరి వరి ధాన్యాలు కానీ నీళ్ళు కానీ చక్కగా సరఫరా అవుతున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క చిన్న రిపేర్ని మరి 3 బ్యారేజీలతో కూడినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేక పంప్ హౌజులు మనకి దగ్గర దగ్గర 240 టీఎంసీల సామర్థ్యం గలటువంటి ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఇది వినియోగం చేసుకోవచ్చు. 240 టీఎంసీ వాటిని వినియోగించుకోవచ్చు. 141 టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్స్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు. కాబట్టి దగ్గర దగ్గర 530 మీటర్ల నీటిని మరి పైకెత్తే ఉన్నటువంటి లిఫ్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి ఇలా అనేక మరి పంప్ స్టేషన్స్ దగ్గర దగ్గర 1531 కిలోమీటర్ల ఒక గ్రావిటీ మనకి కెనాల్స్ ఉన్నాయి, 200 కిలోమీటర్ల టన్నల్స్ ఉన్నాయి మనకి. కాబట్టి ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ నీళ్ళు ఇంట్రెస్ట్ లేదు, ప్రజలు ఇంట్రెస్ట్ లేదు, కేవలం వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని ఇంకా కూడా విఫల ప్రాజెక్ట్గా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రిపేర్ చేస్తలేరు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. అధికారంలో వచ్చినారు, ఇది ప్రజల శ్రేయస్సు ముఖ్యం. నీటి ప్రజలకి, రైతులకి తాగడానికి మరి సరఫరా చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఇమీడియట్గా రిపేర్ చేయాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ గతం నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఈ కమిషన్లు వేసే కమిషన్లన్నీ కూడా రాజకీయ కమిషన్లే తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. రాజకీయ కక్ష సాధింపు భాగంలోనే ఈరోజు మరి కమిషన్ వేసినారు. ఇది కాదు దగ్గర దగ్గర 10 లక్షల సంఖ్యలో కమిషన్లు వేసినారు. ఈరోజు ఎలక్ట్రిసిటీ పర్చేస్ పైన కానివ్వండి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ విషయంలో కానివ్వండి, ఆఖరికి బతుకమ్మ చీరలు కూడా వీళ్ళు ఎంక్వైరీ చేసినారు. కేటీఆర్ గారి పైన ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కానివ్వండి, ఇలా అదేవిధంగా అనేక కమిషన్లు, ఎంక్వైరీ కమిషన్లు వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే పరిపాలన గాలికి వదిలేసి ఈ రకంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్రంలో పరిపాలన గాడి తెప్పింది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఇబ్బందిలో ఉన్నారు. కాబట్టి దానిపైన దృష్టి కేంద్రీకరించకుండా ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వాటిని తిప్పికొట్టడానికి సంసిద్ధం అవుతా ఉంది. సార్, ఈటల రాజేందర్ గారు నిన్న ఏదైతే విచారణకి వెళ్ళిన తర్వాత కూడా కాంగ్రెస్ నుండి చాలా స్పందన వస్తూ ఉంది. ఈటల రాజేందర్ మీద కూడా ఫైర్ అవుతా ఉన్నారు. కేసీఆర్ ఏ విధంగా చేశారు, మీరు అలా ఇలా చెప్తారు, మీరు కుమ్మక్కయ్యారు, ఈటల గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కుమ్మక్కయ్యారు అన్నట్టుగా తనని ఖండిస్తున్న తరుణం అయితే కనబడుతుంది. ఎలా చూస్తూ ఉన్నారు? ఈటల రాజేందర్ గారు సరే ఇప్పుడు వారు బీజేపీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, కానీ గతంలో వారు మంత్రిగా పనిచేశారు. ఆయన ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ మినిస్టర్గా పనిచేశారు. గత ప్రభుత్వంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ చేరేటప్పుడు. కాబట్టి ఆయన ఎంక్వైరీ ఆయన సబ్ కమిటీలో ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. కాబట్టి ఆ పారదర్శకంగా ఏముంది అనే విషయాలు చాలా స్పష్టంగా చెప్పినారు వాళ్ళు. అయితే సబ్ కమిటీ, మినిస్టర్ సబ్ కమిటీ 3 సభ్యులతో ఉన్నటువంటి మనకి సబ్ కమిటీ ఉన్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. అయితే నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఏదైతే అప్పుడు వేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీలో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ యొక్క తుమ్మిడిహట్టు దగ్గర ఈ బ్యారేజ్ నిర్మాణంకి లాభం లేదు, మీరు ఖచ్చితంగా మేడిగడ్డ దగ్గర కట్టమని చెప్పేసి ఆ రోజు రికమెండ్ చేసినటువంటి సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఈరోజు ఈటల రాజేందర్ గారు ఉన్నారు.
అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ పార్టీలో ఉండి మంత్రిగా ఉంటే ఓకే కానీ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు పోయి వాస్తవాన్ని మరి కమిటీ ముందు ఘోష్ కమిటీ ముందు ప్రస్తావిస్తే ఉన్న విషయాన్ని మీడియా ముందు చెప్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మరి ఈ రకమైనటువంటి మరి మన ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు అవసరం అని అడుగుతా ఉన్నాం. కాబట్టి వాస్తవం ఉంటుంది తప్ప వక్రీకరించలేం. ఏనా వక్రీకరిస్తే కొన్ని రోజులు సాధ్యపడుతుంది తప్ప ఎన్ని రోజులు మనం తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వాస్తవంగానే ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు డైజెస్ట్ అవుతలేదు, మింగుడు పడట్లేదు ఇది. సార్ ఫైనల్గా అంటే తన పైన అంటే కేసీఆర్కి నోటీసులు వస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు ప్రశంసలు ఇవ్వడాన్ని లేవస్తున్నారు. నేను చెప్తున్నాను, వాస్తవాలే ఉంటాయి తప్ప వాస్తవాలు వక్రీకరిస్తే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ప్రజాక్షేత్రంలో వారు దోషులుగా తేలడం తథ్యం. ఎందుకంటే వాళ్ళు అబద్ధాల పునాదుల పైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఆ అబద్ధాలను నిజం చేసే ప్రయత్నంలో భాగంగానే కమిషన్లు అన్నీ కూడా. కాబట్టి వాస్తవాలుగానే ఉంటాయి. వాస్తవాలు ప్రజలకు తెలియడానికి సిద్ధంగా ఉన్నాం. వారు ఇప్పుడే అసలు రంగు బయటపడుతూ ఉంది. పరిపాలన చేత కావట్లేదు, ఇచ్చిన హామీ నిలబెట్టుకుని చేత కావట్లేదు. 6 మంత్రులు వేసుకోలేక దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, వారి కాంగ్రెస్ పార్టీ పిసిసి కమిటీని వేసుకోలేనటువంటి మరి ఒక దిగజారిన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి వాటన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు అని ఎదుర్కొంటాం. అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అయిపోదు, ఏదున్నా కానీ నిజం తేలుతూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల మీదనే ప్రభుత్వాన్ని నడుపుతుంది, ప్రజల దోషిగా నిలబడే రోజు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వస్తుందన్నట్టు కూడా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రవీందర్తో మీ అనిల్, బీఆర్ఎస్ భవన్, హైదరాబాద్.